మీరు నన్ను అన్నారు అంటలేదు. అంటే వస్తాను. వెల్లంపల్లి గారి మాట మాత్రం మీరు ఎత్తద్దు. సాయి గారు మీరు సినిమాలో చూపించినట్టు ఒక్క గన్ నుంచి 2 బుల్లెట్లు వచ్చేస్తాయండి. మీరు మా ఇందాక నన్ను మాట్లాడతానని నా పేరు మీరు మాట్లాడలేదు. సాయి గారు చెప్పండి. సాయి గారు నా పాయింట్ ఏంటంటే నీ తప్పు అయితే నన్ను కరెక్ట్ చేయండి. నన్ను క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చెప్తా. నా పాయింట్ ఏంటంటే క్యాటర్పిల్లర్తో ఎవరు కొట్టాడండి అంటే ఇది నిజమే. సీఎం గారిని కొట్టడం అనేది తప్పని అంటున్నాం. ఇక్కడ తగిలింది పక్కకి వెళ్ళేలా తగులుతుందండి. ఇక్కడ పడిపోతుంది సార్. అది కాదండి, తగిలింది ఎంత రాయి అనేది తెలుసు, ఎంత రాయి అనేది తెలియదు. ఇక్కడ తగిలిన తర్వాత అంతే ఫోర్స్ పక్కకి వెళ్ళి పియర్స్ అయిపోతుందా? సార్ దాని మీద సిబిఐ దర్యాప్తు అడగచ్చు కదా. కంటికి ఇలా చూడండి, నేను వేళ పొద్దున్నే స్వయంగా నేనే రాశానని చెప్తున్నాను. రేపు పొద్దున్నే దానికి యాడ్ చేయమంటే కూడా యాడ్ చేసేస్తాను. మంచిది. ఎందుకంటే అసలు ఆయన కంటికి గాయమైందో లేదో తెలిపించండి డాక్టర్లతో కొనుక్కుని. ఎందుకంటే రాయి ఇప్పుడు ఒకటి కేసు కొడితే అది పక్కనోడికి కూడా తగులుద్ది సహజంగా. అది సహజం. ఏమండి ఇక్కడ కోసేసిన తర్వాత పక్కోడికి పియర్స్ అయితే కోసి అక్కడ నిలబడలేదు సార్. అది కోసి ఉంటే కనుక కింద పడిపోద్ది. మనం ఇదేంటంటే దర్యాప్తులో పోలీసులు ఎట్ట ఉంటుందంటే పోలీసు దర్యాప్తులు మనమే చేసేస్తున్నాం. దానివల్ల వస్తుంది. తగిలిన తర్వాత ఏమవుద్ది, పక్కనగా లాంగ్ నుంచి కొట్టినప్పుడు పక్కకి వెళ్ళి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆయన కనీసం రెండు బుట్లైనా కారాలి కదండి. కంటి రెప్ప లోపల బ్లడ్ రాలేదంటారా? కన్ను అయినా రెడ్ గా అవ్వాలి. అవ్వలేదా? నేను సెన్సిబుల్ గానే మాట్లాడుతున్నాను సాయి గారు. నేను ఫోటోలు చూశాను. ఒకసారి పని చేయండి. నేను సెన్సిబుల్, నేను కూడా అదే చూస్తాను. నేను ఆ ఫోటోలు చూశాను. ఒకటి అంత నాటకం ఆడేటట్టయితే ఖచ్చితంగా మీరు తేల్చి అవతల పడింది. ఎందుకంటే మీ పార్టీ అభ్యర్థి కూడా ఆయన, మీ పార్టీ తరఫున పోటీ చేసాడు కూడా. అంత దరిద్రం చేసేటటువంటి తీసుకెళ్లి పంపించండి. మోసం చేసేవాడిని ఎప్పుడు మన ప్రజాప్రతినిధిగా ఉంచక్కర్లా. చేయించండి. మీరు ఆయన దెబ్బ తగిలేక కంటి కట్టు తిన్నక బయటకు వచ్చిన ఆయన మాట్లాడే మాట చూడండి. మీకు అంత సదభిప్రాయం ఉంది కదా. ఆయన బయటకు వచ్చిన వెంటనే ఏ విధంగా ప్రెస్ మీట్ మాట్లాడాడో చూడండి. రైట్, అది తప్పని చెప్పండి. నేను తప్పను. దెబ్బ తగలలేదు అనేటటువంటిది అది డ్రామా అయితే నిరూపించడం మీ చేతిలో ఉంది. అది చేయాలి తప్పనిసరిగా. బాగుంది. మంచి పని. సిబిఐకి అన్నారు కదా సాయి గారు, వాళ్ళ చేతిలోనే ఉన్నారు కదా మొత్తం ఫోర్స్ అంతా. అంటే ఆ ఫోర్స్ ఉండదు. సిబిఐ ఇక్కడ మనం వీళ్ళని నమ్మం కదా. సిబిఐతో దర్యాప్తు చేయించి దెబ్బ తగిలిందా లేదా అన్నది మిగతాదంతా అక్కర్లా. మిగతాదంతా పోలీస్ చేత, లేకపోతే అది కూడా సిబిఐ దర్యాప్తు.